మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపారాయి కాయ అందనుకో బార్బర్ ను పిలిచి జుట్టంతా గుండెకి మా అమ్మ నేను మాట్లాడతావా ఈ ఆస్తి చూస్తున్న ఇక్కడికి ధైర్యం ఇందులో మా ఆట మాకు ఇచ్చే ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట గజం బద్ద ఓ డొక్కు సైకిల్ అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేసుకుంది. ఆపండి, రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెధవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకుని ఊరు మీద తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా లప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో సొంత బెడ్రూమ్ లో సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బా హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ ఏమిటండి మీరు మరీను?
ఏయ్, ఏమిట్రా నిప్పు కోళ్ళ చూస్తున్నా? మీ బాబు పెట్టుబడి అదే, నెత్తి మీద పెట్టుకుని బయలుదేరు. బిడా! తీసుకో మమ్మీ. ఏయ్ ముసల్దానా, ఏది నువ్వు ఒకసారి చీరలో చీరలు అన్నారు. అను చీరలు చీరలు అది వరస. ఇక రోడ్డు మీద పడండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించారా? మీ ఇద్దరు పని మఠాష్. వాళ్ళని ఆపాలని ప్రయత్నించావా? నీ పని మఠాష్ మీద మఠాష్ అయిపోతుంది. జాగ్రత్త. ఏయ్, పడే. మమ్మీ పద. Hi, darling, coming. బాబు గారు బాబు గారు బాబు గారు, ఏమిటి రాడు? ఏమైంది? లలితమ్మ గారు ఆ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత పిలిచినా తీయటలేదు. నాకేదో భయంగా ఉందండి. వదలండి, నన్ను వదిలేయండి, నన్ను చావనివ్వండి. నన్ను ఎందుకు రక్షించారు? నన్ను ఎందుకు బ్రతికించారు? ఈ నరకం నుండి నేను బయటపడ్డా మీకు ఇష్టం లేదా? నా కళ్ళ ముందే పరాయి దాంతో మీరు పరగతికి పెడుతుంటే చూస్తూ భరించి బ్రతకాలా? నా తల్లిని తోడబుట్టిన వాడిని అవమానించి ఇంట్లోంచి గంటేస్తే సహించి బ్రతకాలా? ఎందుకు బ్రతకాలి చెప్పండి? నేను ఎందుకు బ్రతకాలి? నన్ను చావనివ్వండి, నన్ను చావనివ్వండి. లాగి గో మీద కొడితేనే గానీ చెప్పిన మాట వినేటట్లేవు. ఈ కొంపెలా కొల్లేరు కావడానికి కారణం నువ్వే కదా లలితమ్మా. లలితమ్మా? అవును మరి, స్నేహితుడు భార్యవి, ఇంకెలా పిలుస్తారు? గౌరవంగా అంతే. ఏమిటి ఏమిటి మీరనేది? మీరు అనుకున్నట్టుగా నేను మీ ఆయన్ని కాను. మీ ఆయనకి మంచి క్లోజింగ్ ఫ్రెండ్ని. నా పేరు నాగరాజు. నాగరాజా? మీకు అర్థమయ్యేటట్టు అన్ని వివరంగా చెప్తాను, వినండి. ఓ రోజు మీ ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రవితేజ్ గారికి మనల్ని ఎదిరించే ధైర్యం లేదు. ఆ స్టంట్ మాస్టర్ ఇదంతా చేస్తున్నాడని నా అనుమానం. ఈ విషయం మీకు ముందే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. నేను ఆ సంగతి ముందే చెప్పాను. వాడు ఓపెనింగ్లు కటింగ్లు చేసేస్తున్నాడని చెప్పేసి ఈ పెద్ద మనిషి వినిపించుకుంటేగా. అందుకే అనుభవిస్తాడు, అఘోరిస్తాడు, అడుక్కు తింటాడు. నేనేం చేయబోతున్నాను నువ్వేం వివరంగా చెప్పక్కర్లేదు. నోర్మి. సరేనయ్యా, ఇంతకీ అసలు రవితేజ గారు ఎక్కడుంటాడు? నా లెక్కే కరెక్ట్ అయితే రవితేజ్ గారు నాగరాజ్ ఇంట్లో ఉండి తీరాలి. ఆ విధంగా మీ ఆయన్ని మా ఇంటికి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇలా ప్రవర్తించి మీ అందరినీ కాస్త ఇబ్బంది పెట్టాను, మరి తప్పలేదు. మీరు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నేను వెంటనే ఆయన్ని చూడాలి, నన్ను క్షమించమని అడగాలి. నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళండి, పదండి. ఏమండోయ్, తొందరపడితే కొంపలు అంటుకుపోతాయి. మనం ఆడే నాటకం అంతా బయటపడిపోతుందండి. మా ఎక్స్పర్ట్ వాళ్ళకి ఈ విషయం తెలిసిందనుకోండి, వాళ్ళు మొత్తం అల్లా కల్లోలం చేసేస్తారు. కాబట్టి మీరు కాస్త ఓపికగా ఉన్నారనుకోండి, సమయం చూసి నేనే మీ ఆయన దగ్గర తీసుకెళ్తాను కదా. మీరు బాగా అలసిపోయారు, వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి, పడుకోండి. బాబు, ఇక్కడ స్టంట్ మాస్టర్ నాగరాజ్ ఇల్లు ఎక్కడ? ఈలేనండి. ఇదా? నాగరాజు నాగరాజు ఎవరు? బాబు నాగరాజు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? పట్టు చీర లాంటి నీ ప్రతిభ గురించి నలుగురు చెప్పుకోవడం విని కళ్ళారా చూద్దామని వచ్చాను. బాబు, నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలి. దానికి కావలసిన డబ్బు అది నేను ఇచ్చుకుంటాను.
మీరు నా గురించి పొరపాటుగా విని ఉంటారు. ముందు బయటికి వెళ్ళండి ఇక్కడి నుంచి. స్టంట్ మాస్టరు నేను చెప్పేది కొంచెం విను, ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వింటాను. తమ్ముడు ఎవర్రా? సావిత్రమ్మ. చెంచురమ్మయ్య. అవునమ్మా, చెంచురామైనే. మీ కుటుంబపు నీడలో చల్లగా బ్రతికిన చెంచురామైనమ్మా. ధర్మప్రభువు లాంటి రాజారావు గారు అన్యాయంగా దేశాల పాలైపోతే నీకోసం పిచ్చివాళ్ళ గాలించిన చెంచురామైనమ్మా. నిన్నిలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ రాజు నీ తమ్ముడా? అవును, కన్న బిడ్డని కట్టుకున్నవాడిని, ఐశ్వర్యాన్ని అంతస్తుని దూరం చేసుకుని నా తమ్ముడితో ఎలా బ్రతుకుతున్నాను? అంత మాట అనకు తల్లి. మీ ఆస్తిపాస్తులను నేను పెంచి భద్రంగా ఉంచానమ్మా. అంతేకాదు, అన్నిటికీ మించి నీకో శుభవార్త. నీ భర్త రాజారావు బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నాడమ్మా. చెప్పేది మా వారు క్షేమంగా ఉన్నారా? అవునమ్మా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ మధ్యనే నాకు ఆయన దీనంగా కనిపిస్తే, ఏమిటి బాబు కొత్త చీరలా ఉండవలసిన వారు ఇలా చింకి చీరలా కనిపిస్తున్నారు అని నా ఇంటికి తీసుకెళ్లి అట్టె పెట్టుకున్నాను. మీ ఇద్దరిని కలపాలని ఎన్నో రోజుల నుంచి నేను వెతకని చోటు లేదు. ఈ వేళకి నువ్వు నాకు అంటపడ్డావు. తక్షణం నేను ఆయన కలుసుకోవాలి. వెంటనే నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. పదమ్మా. ఆగక్క, ఈ మనిషి మాట నమ్మి తొందరపడి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అదేమిటయ్యా, ఎన్నో ఏళ్లగా భర్తకు దూరం అయిపోయిన ఆవిడ ఆయన చూడడానికి వెళ్తుంటే నువ్వు అడ్డం పడతావేమిటి? ఆవిడ నాకు అన్నం పెట్టి అభిమానాన్ని రుచి చూపించిన అక్క గనుక, ఆవిడ మంచి నేను కోరుతున్నాను గనుక. రాజు, ఏమిట్రా నీ అర్థం లేని మాటలు? మీ బావగారి దగ్గర నేను వెళ్తానంటే మతి లేని వాళ్ళ మాట్లాడతావేవరా? చెంచురామయ్య, మనం వెళ్దాం పద. అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నీకు మనుషుల గురించి ఈ లోకం గురించి తెలియక ఈ మనిషి చెప్పిన మాట నమ్ముతున్నావు. నిజానికి ఇతను నేను ఎవరినో ఎలాంటి వాడినో సావిత్రమ్మకు బాగా తెలుసు. అయినా తోడబుట్టిన వాడు అక్కగారి కాపురం నిలబెట్టడానికి చూడాలి గాని పాడు చేయడానికి కాదు. రామా. లేదు, ఎటువంటి పరిస్థితుల్లోనూ మా అక్క ఇక్కడి నుంచి కదలడానికి ఆ వీల్లేదు. మాట అంటానికి నువ్వే ఓడివరా? ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరం బ్రతుకుతున్న నన్ను వెళ్ళొద్దంటానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అక్క, అంత మాటలకు నేను కోరుకునేది నీ సౌభాగ్యాన్ని. సరే చెంచురామయ్య, మా అక్కతో పాటు నేను వస్తాను. మహారాజులారా, ఎవరొద్దన్నారు? పదమ్మా. ఏమండి? ఏమి డాక్టర్ గారు, ఎలా ఉందని పరిస్థితి? ఏం పర్వాలేదండి, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. అరగంటలో స్పృహ వస్తుంది. ఏమండి? ఏమండి? ఏమి కంగారు పడొద్దమ్మా. డాక్టర్ గారు చెప్పారుగా, నీరసం, ఒక గంటలో కులాసాగా ఉంటారు. చూడు నాగరాజు, నేనేదో సినిమాల్లో కిడ్నాపింగ్లు చేసే విలన్నని, నేను చెప్పేవన్నీ అబద్ధాలని నానాలరే చేశావు. చూశావుగా మీ బావని. సరే, ఆయన లేచే టైం అయింది, వాళ్ళు కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. మనం ఎందుకు ఇక్కడ? పద. ఏమండి? ఎవరు? నేనండి, మీ భార్యని, సావిత్రిని. సావిత్రి. సావిత్రి. ఏమండి, మీరుండి కూడా ఇన్నేళ్లుగా పసుపు కుంకాలు దూరమై దిక్కుమాల బ్రతికానండి. దిక్కుమాల బ్రతికాను. ఆ చెంచురామయ్య మన పాలెడి దేవుళ్ళ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడండి. అంటే అంటే నిన్ను కూడా ఆ దుర్మార్గుడి బోన్లోకి తీసుకొచ్చాడన్నమాట. ఏమిటండి మీరనేది? అవును సావిత్రి, మన బతుకులు ఇలా అవడానికి కారణం ఆ చెంచురామయ్యే సావిత్రి, ఆ చెంచురామయ్యే. ఏం లేదు నాగరాజు, నా మటుకు నేను మర్యాదగా వ్యాపారం చేసుకుపోతుంటే ఆ రవితేజ గాడు అడ్డం పడి నా నానా బాధలు పెట్టి నా బిజినెస్ ని చివరికి సిరిగిపోయిన సింకి షేర్లా తయారు చేశాడు. నువ్వు ఎలాగైనా ఆడిని తప్పించేసి ఆడి పొజిషన్ లోకి నువ్వు వెళ్ళిపోతే ఆడ ఆస్తి మన ఇద్దరం గిల్లేసి నవిలేయచ్చు. కుర్రాని నేను నవలగలను, ముసలాడివి నువ్వు నవలగలవా అని. నవలడం వరకు పర్లేదు. దా, కూర్చో. అదా కూర్చో. ఇంతకే నేనేం చేయాలో చెప్పు. అవన్నీ ఇప్పుడే చెప్పేసుకోవాలా? రేపు చెప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే 10,000. నాగరాజు, నువ్వు స్థిమితంగా మందు కొట్టు. కంచి పట్టు చీర టైపు, అదే నీ భాషలో లపాకి, నీ కంపెనీ ఇస్తుంది అంతే.
నువ్వు బ్రతికే ఉన్నాను. యూ చీట్. నీలాంటి ఆడది బతకూడదు. ఆ నీచులతో చేతులు కలిపి నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నువ్వు బతకడానికి వీల్లేదు. నన్ను చంపేయండి. జీవితంలో అన్నీ కోల్పోయిన నేను ఇంకా బ్రతుకున్నానంటే మీ చేతుల్లో కన్ను మూసే ఈ అదృష్టం కోసమే. కానీ నేను ఎందుకు ఇంకా ఇలా జీవించాలా బ్రతుకుతున్నారో మీరు తెలుసుకున్న తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. పెళ్ళైన మీ జీవితంలో అడుగు పెట్టడం వాళ్ళ పన్నాగంలో భాగమే కావచ్చు. నేను చచ్చిపోయినట్టు నటించి మీ జీవితానికి అన్యాయం చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేయడం నాటకమే కావచ్చు. కానీ మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ప్రేమించినట్టు నాటకం ఆడడం మొదలుపెట్టిన నాకు ప్రేమంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది. కట్టుకున్న దాని వల్ల మనశ్శాంతి లేని మగవాడు మరో ఆడదానికి ఎందుకు దగ్గర అవుతాడో అప్పుడు అర్థమైంది. మీకు లేని మనశ్శాంతిని మీకు అందించి నాకు అందని అనురాగాన్ని నేను పొందాలనుకున్నాను. చూడండి, కన్న తండ్రి కోసం వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు ఆడుతున్నానే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. ఏమిటి? నిజమేనండి. ఒకప్పుడు మా నాన్న దగ్గర ఈ పాపిష్టి వాళ్ళు పనిచేసే రోజుల్లో హత్య చేశానని నమ్మిన మా నాన్న నాతో పాటే 20 ఏళ్లు రహస్య జీవితం గడిపిన తర్వాత తాను కన్ను మూసాక నేను ఒంటరిదాన్ని కాకూడదనే తాపత్రయంతో స్నేహితుల దగ్గర ఉన్న మా ఆస్తిని తిరిగి తీసుకోవాలని మా అమ్మని కలవాలని ఈ ఊరొచ్చాం. తాను నమ్మిన పెంచురామయ్య తనకు ద్రోహం చేసిన మనిషిగా నమ్మే బ్రహ్మాజీ ఇద్దరు తోడు దొంగలని తెలుసుకున్నాడు. మా ఆస్తిని దోచుకున్నారని మా అమ్మను బయటికి గెంటేశారని అర్థం చేసుకుని ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడ్డారు మా నాన్న. రౌడీ సాయంతో వాళ్ళ నాన్నను బంధించారు. నాన్నను బంధించిన వాళ్ళు ఆయన ప్రాణంతో ఉండాలంటే నేను వాళ్ళు చెప్పినట్టుగా చేయాలన్నారు. నాన్న కోసం వాళ్ళ మాటలకు తల ఉంచి మీ దగ్గర సెక్రటరీగా చేరాను. మీ మంచితనానికి ప్రేమకి లొంగిపోయి ఈ నాటకం ఆడలేక నిజం చెప్దామని బయలుదేరాను. అది వాళ్ళు పసిగట్టి నాన్నని చంపుతామని బెదిరించారు. తప్పనిసరి వాళ్ళు చెప్పినట్టల్లా ఆడుతూ ఈ 4 గోడల మధ్య ఉండిపోయాను. ఇది రవిబాబు, ఈ దౌర్భాగ్యురాలి చరిత్ర. నీ ఆవేదన, నువ్వు పడిన సంఘర్షణ, నువ్వు అనుభవించిన నరకయాతన అన్నీ విన్నాను. నేను ఎలాగైనా సరే నిన్ను మీ నాన్నగారిని రక్షిస్తాను. నాగరాజులా నటించిన రవితేజ, నీ గుట్టు తెలుసుకోవాలని నిన్నిక్కడికి తీసుకొచ్చి దాన్ని నీ ముందుకు పంపించాను. నీ అసలు రంగు బయట పడిపోయింది. చంద్రమయ్య, నీలాంటి నీచుడు బతకు. అక్కడ ముసలి జట్ని, ఇక్కడ ఈ జట్ని తీసుకెళ్లి బంధించండి. బంధించడాలు, తిండి పెట్టి పోషించడాలు ఎందుకు? ఆరిపోతాం. త్వరగా ఫినిష్ చేసి చేతులు కడిగేసుకుందాం. ఐడియా బాగుంది, పద. ఏంటి గురు యాసం మార్చేసి శివకారులో కొత్త అమ్మాయితో దిగావు. ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా? సరేరా, తాళం వేస్తుంది అక్కడ. అక్కడ నువ్వే కదా తీసుకెళ్ళావు, నన్ను అడుగుతావుటి? ఏంటి తెల్లారంటూ పెడతాడు మగం? ఆ చంద్రరావు గారు నువ్వే కదా అక్కడ కారులో తీసుకెళ్ళింది. అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు. ఒక్క ఫినిషింగ్ అయితే నువ్వెందుకే, మేమే చేసేసుకుంటాం. వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు. అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఉరికమ్మ వెక్కాలి, మీరు కూడా సాగుండాలి. అదే అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా? కానిచ్చే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు. డబ్బు ఎవరికి కావాలి? ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంతకాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసేయండి. పెళ్లి అది ఎందుకయ్యా? కావాలంటే దాన్ని పట్టుకో. అదే అదంతా నాకు కుదరదు. పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను. పెళ్లి కానిచ్చేయండి.
అబ్బా రామాయణంలో పిడకలవాడంటే ఇదేనయ్యా. ఓ తాడిస్తాను దాని మెల్ల కట్టే. అట్లాంటి ఆటల పెళ్లి నాకు కుదరదు. మండపం, మంత్రాలు చదివే పంతుళ్ళు, ముత్తైదువులు, సన్నాయి మేళాలు అన్నీ ఉండాలి. మా పెళ్లి అలా జరగలేదయ్యా బాబు. అందుకే మీ పిల్లలు ముందుగా తెచ్చారు. ఇదిగో, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అతను అడిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఇంత రాత్రి కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? కొన్ని వేలు ఎక్కువైనా సరే ఫారెస్ట్ తీసుకురావయ్యా బాబు. ఉన్నాడు. అబ్బో, నా గుండెకు పోయింది నాయనో. ఇంకా ఎందుకు నాయనా ఈ మాయ జుట్టు? రేయ్, వీళ్ళందరినీ అమ్మయ్యా దొరికారా బాబు. బాబు లేవండి, బాబు లేవండి, అర్జెంట్ గా పెళ్లి జరిపించాలి. అర్ధరాత్రి పూట పెళ్లి మనం ఏం చేస్తామయ్యా బాబు? ఆ మొగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు. ఇదిగో ఇదిగో, మీకు కావాల్సినంత డబ్బిస్తాం. ముత్తైదుల్ని బ్రాహ్మణుల్ని తీసుకురండి. వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు, వెళ్ళి రండి బాబు. మన పెళ్లి కొడుకు గారి అదృష్టం. పంతుళ్ళు, ముత్తైదులు, మేళగాళ్ళు మోకములుగా దొరికారు. కాస్త రేట్ ఎక్కువ ఇది గాని. రేటు సంగతి సరేనయ్యా. ఆ పంతుళ్ళే వెధవది కంగారు పడకండో. బతుకున్న వాడి తుమ్ముకి పట్టింపు లేదట. రండి రండి. వివాహ గృహంలో పాదపోపియామి అనంత దరిద్ర ప్రాప్తిరస్తు. తథాస్తు. అర్ధరాత్రి ముహూర్తం ఎవరో శాస్త్రి. వస్తున్నాయిరా వెధవది. వెధవది వాడేదేమిట్రా పెళ్లి కుమారుడు? ఇంకా అనుమానం ఎందుకు గురువు గారు? శవల్లాగా అలంకరించారు కదా. వాడి మొహంలో చావు కూడా దివ్యంగా కనపడుతుందో శాస్త్రి. వెధవని వెధవని వెధవ. వెధవది వీడి ముఖాన బాసికం కట్టి బుగ్గం చుక్క తగలట్టవాడు. ఆపన్నా అవి చుక్కలో పట్టులోను. నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వెధవది వాడెక్కడా? వెధవది పెళ్లి కుమారుడు ఇందులో ఉన్నాడేమిటి? రే పెళ్లి కుమారుడా రా రారా. మీ మొహంలో ఉంది. పెళ్లి కొడుకు అక్కడ ఎందుకు ఉంటాడు? పేటల మీద ఉన్నాడు. రండి. ఇదేవిడయ్యా మరి గైగడిపోతాడేమిటి వెధవది? నక్షత్రం వీడేనేమిట్రా పెళ్లి కుమారుడు? వెధవది కూర్మాతారులా కూర్చున్నారు సుమి. చేతిలో సీసా ఉంది. సగం పూజ అయిపోయినట్టుంది గురువు గారు. కానివ్వండి. ఏమైనా సరే వీడితో సరిగ్గా పూజ జరిపిస్తానరా మొదటిగా. అశుభం అశుభం. పంతులు పెళ్లి ఆలస్యం కాకూడదు. మన చేతిలో తద్దినమైనా పెళ్ళైనా క్షణాల మీద పని. ఓం దగుల్ బాజస్య ఓం దరిద్రస్య. ఓ శాస్త్రి ఆ బెల్లం కూడా అందుకోరా. అశుభం. ఓం దుష్ట ముష్టి. అంటే పంతులు నా మందు దిగిపోయింది. పెళ్లి కుమారుడివి ఆ మాత్రం ఓర్చుకోవాలి సుమి. ఆ నారికలభం అందుకో. అశుభం. ఓం నాశనం నాశనస్య సర్వం సంకరాకస్య. ఏమిటయ్యా పెళ్లి కొడుకుని కొట్టి చంపేస్తున్నారు? అసలు మీరు పెళ్లి చేయడానికి వచ్చారా ప్రాణాలు తీయడానికి వచ్చారా? నువ్వు ఇలా రెచ్చిపోతే మేమేం చేసేది సుమి. శాస్త్రి మనం వేరే ముహూర్తాలు వెళ్ళిపోవాలి. పంతులు మరి హింస పెట్టేకు. కానీ తంతు టైం లేదు. అది ఇలా అన్నారు దివ్యంగా ఉంది. ఒరే శాస్త్రి ఆ నస్యంపురి డబ్బి అందుకోరా. అబ్బా కానివ్వండి, ఉండలేకపోతున్నాను. ఓం కోదండరామాయ నమః. ఓం వెంకట బాబాయ నమః. ఓం చిరంజీవాయ నమః. ఓం చూస్తారేమిట్రా? పట్టుకోండి. అయ్యో అయ్యో ఏమిటి అన్యాయం? ఓ సావిత్రమ్మ నన్ను లోపల పోనీట్లేదు చూడండి.
వీళ్ళందరినీ తీసుకెళ్లి జలపాతంలో బారేగే రండ్రా. నువ్వు ఆపు.
అది ఈ వరుస బ్రదర్. ఇదిగా నువ్వు రెచ్చిపోయి పులైపో. ఎక్కు ఎక్కు దిక్కుమాల ప్లాన్లు ఇచ్చావుగా ఎక్కు ఎక్కుతావులేవయ్యా, దెప్పి పొడవకు. ఇదిగో 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 ఎక్కే ముందు ఒక చిన్న ఐడియా వదలనా? ఐడియా దా, ఎక్కు చెప్తా. దా దా దా. నన్ను క్షమించగలరా? అవే మాట సావిత్రి, మన అమ్మాయి. అమ్మా, నా పసుపు కుంకాలతో పాటు నా కన్న బిడ్డ కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం తల్లి. అక్క, నేను ఖాళీగా ఉన్నాను, నా మేనకోళ్ళ ఖాళీ, మా ఇద్దరికి నువ్వు. ఏమిట్రా మూసేది? అంటే మా అమ్మాయికి నీకంటే అందగాడు దొరకడనా నీ ఉద్దేశం? చూడు, నేను తలుచుకుంటే నీకంటే అందగాడిని గొప్ప సినిమా హీరోని తీసుకొస్తాను రా. ఏంటి తీసుకురా చూస్తాను. చూస్తావా? ఆ. చూస్తావా?